రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాలు. ఒకటేమో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మరొకటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు నియోజకవర్గాల్లో వీరిది లేదంటే వీరి కుటుంబానిదే హవా. ఒక్క మాటలో చెప్పాలంటే చెక్కు చెదరని కంచుకోటలు. పులివెందులలో ఒక్కసారి కూడా పసుపు జెండా ఎగురలేదు. అటు కుప్పంలోనూ 30 ఏళ్లుగా కాంగ్రెస్ పతాకం ఎగిరింది లేదు. ఈ రెండు నియోజకవర్గాలు ఈ ఉద్దండ నాయకులకు ఉక్కు కవచంలా ఎలా మారాయి? ఇక్కడ ప్రత్యర్థులున్న వారు ఎందుకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు? కుప్పం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. కానీ కుప్పం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ధ్వనిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశానికిది కంచుకోట. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సంస్థానం. 1983 నుంచి కుప్పంలో తెలుగుదేశానిదే విజయ పతాకం. 1989 నుంచి వరుసగా 6 సార్లు విజయ పతాకం ఎగురవేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు చంద్రమౌళి. చంద్రబాబుతో యుద్ధం చేయగలడా మౌలి? 1955లో ఏర్పడింది కుప్పం నియోజకవర్గం. 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978 వరకు కాంగ్రెస్ ఐ, సిపిఐ చెరొకసారి గెలిచాయి. స్వతంత్రులు 2 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఇక పసుపు జెండాకు ఎదురు లేకుండా పోయింది. ఇప్పటి వరకు అదే పార్టీదే విజయం. 2014లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 47,121 ఓట్ల ఆధిక్యంతో సునాయాసంగా విజయం సాధించారు చంద్రబాబు. మరోసారి వీరి మధ్య పోటీ జరుగుతోంది. పులివెందుల కాంగ్రెస్ కంచుకోట, అందులోనూ వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబానిదే హవా. పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికి ఉక్కు కవచంలా నిలబడుతున్నారు. పులివెందుల నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 13 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2 సార్లు వైసీపీ, ఓసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తెలుగుదేశం జెండా ఒక్కసారి కూడా ఇక్కడ ఎగురలేదు. 2014లో జగన్ సీమాంధ్రలోనే అత్యధికంగా 75,243 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హఠన్ మరణం తర్వాత వచ్చిన బైపోల్స్లోనూ ఆయన సతీమణి విజయమ్మ యునానిమస్ గా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రాజీనామా చేయడంతో 2011లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మళ్లీ విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాలుగా పులివెందులలో వైఎస్ కుటుంబమే ఆధిపత్యం కొనసాగిస్తోంది. రాజశేఖర్ రెడ్డి 6 సార్లు, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి 2 సార్లు గతంలో గెలిచారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం నుంచి వెంకట సతీష్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి వేలూరు శ్రీనివాసరెడ్డి నిలబడ్డారు. మరి జగన్ను నిలువరించగలరా? ఇది రాష్ట్రంలోనే వీవీఐపీ నియోజకవర్గాలైన కుప్పం, పులివెందుల కథ. ఈసారి కూడా అక్కడ చంద్రబాబు, జగన్లకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు నిలబడుతున్నారు. మరి ఈ ఎన్నికల్లోనైనా వారు కనీస పోటీ ఇవ్వగలరా? గతంలో వచ్చిన మెజారిటీని పెంచుకొని బాబు, జగన్ల ఓట్లను తగ్గించగలరా? ఎన్నికల ఫలితాలు వీటికి సమాధానమివ్వాలి.